ఈరోజైతే మనము ఒక చుక్క కూడా ఆయిల్తో పని లేకుండా పచ్చిమిరపకాయ టమోటా పచ్చడి అయితే చేసుకోబోతున్నాము. రోటి పచ్చడి. పచ్చిమిరపకాయ టమోటాను బాగా నీట్గా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసి గ్యాస్ స్టవ్ పైన పెట్టేసి గ్యాస్ స్టవ్ అంటించేసి బాగా బాయిల్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. బాగా ఉడుకుతూ ఉన్నాయి. ఇలా ఈ విధంగా బాగా టమోటాలు బాగా ఉడికి బాయిల్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. టమోటా పచ్చిమిర్చి ఈ విధంగా బాగా బాయిల్ అయిపోయాయి. నీళ్ళన్నీ ఆవిరైపోయి బాగా బాయిల్ అయిన దాకా బాగా ఉడికిచ్చేసి అది తీసి ఒక పక్కన ఉంచుకోవాలి. ఆ పక్కన ఉంచుకొని ఈలోపు మనం రోల్ని అయితే శుభ్రంగా నీట్గా కడిగేసుకుందాము. రోల్ని ఈ విధంగా నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చిని వేసేసి దంచుకుందాము. పచ్చిమిర్చి వేసేసి బాగా పచ్చడి అయితే నూరుకుందాము. పచ్చిమిరకాయలు వేసేసి అవి బాగా మెత్తగా అయ్యే వరకు బాగా నూరుకోవాలి. ఈ విధంగా అయితే పచ్చిమిరకాయలు బాగా మెత్తగా అయ్యే వరకు బాగా నూరుకున్న తర్వాత ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి అయితే బాగా మెత్తగా అయిపోయింది. చెంచాతో కలబెట్టుకుంటూ బాగా మెత్తగా అయ్యేదాకా నూరుకొని ఇప్పుడైతే మనం ఇందులోకి కాస్త చింతపండు వేసుకొని దంచుకోవాలి. చింతపండు వేసి బాగా నూరుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసి బాగా నూరుకోవాలి. బాగా మెత్తగా అయ్యేంతవరకు బాగా నూరేసుకున్నాము. ఇప్పుడే ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని నూరుకోవాలి. మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా నూరుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న టమాటా వేసి ఇప్పుడు దంచుకోకూడదు. దంచుకున్నామంటే అది ఎగిరి మన ముఖాన్నే పడుతుంది. అందువల్ల చిన్నగా నూరుకోవాలి. ఈ విధంగా చిన్నగా నూరుకొని పచ్చడి బాగా కలిసేంత వరకు చిన్నగా నూరుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయితే పచ్చడి టమాటా పచ్చిమిర్చి బాగా కలిసిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి మనం ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని అందులో వేసి బాగా దంచుకోవాలి. ఉల్లిపాయ కూడా బాగా మెదిగేంత వరకు బాగా దంచుకోవాలి. ఉల్లిపాయ కూడా దంచుకున్న తర్వాత పచ్చడిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా దంచుకోవటం వల్ల ఒక్క చుక్క కూడా ఆయిల్తో పని ఉండదు. వేడి వేడి అన్నంలోకి కానీ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఇప్పుడు మనం గిన్నెలో తీసేసుకోవటమే. పచ్చడి అయితే రెడీ.